సహోదరులు తెలియచేయగా నేను తెల్లవారుజామున బయలుదేరి రావడానికి సహాయం చేశాడు. మంచిది. ఈ ఉదయకాలం మనం ఇంత సమయం దేవుడి వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేద్దాం. పాత నిబంధనల నుండి 764వ పేజీ ప్రారంభించి ఒక చిన్న ప్రవచన గ్రంథం ఉన్నది. మీకా అనే పేరు కలిగిన ప్రవచన గ్రంథం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బేత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామము అయినను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలగోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఇదే మాట కొత్త నిబంధనలో మత్తయి సువార్తలో నుండి చదువుకున్న 2వ అధ్యాయం 5వ వచనం చదువుతాం. సహాయకరంగా మొదట 5 వచనాలు చదువుతా. రాజైన హేరోదు దినములందు యోదయ దేశము బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశము జ్ఞానులు యెరూషలేమును వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చి అని చెప్పి హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతడితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడి కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలను శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టును అని వారిని అడిగారు. అందుకు వారు యోదయ బేత్లెహేములోనే ఎలయనగా యోదయ దేశము బేత్లెహేమా, నీవు యోద ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానము కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది అనేది. చదువుబడిన 2 వచనాలు ముఖ్యంగా అనగా మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం, ఇది మత్తయి సువార్తలో 2వ అధ్యాయం 5వ వచనం. 5 వచనాలు కలిసి చదువుతున్నా. అవసరాన్ని బట్టి మనకు కావాల్సిన సంగతులు ప్రభువు మనకు అందించడానికి అందరూ ప్రార్థన పూర్వకంగా ప్రభు మాటలు ఆలకించాలని నేను ప్రేమతో ముందుగానే మనవి చేసుకుంటున్నాను. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, బేత్లెహేము అనే ఒక చిన్న గ్రామానికి వచ్చిన 2 వచనాలు మనం ఇప్పుడు చదువుకున్నాం. పాత నిబంధనలో మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో బేత్లెహేము ఎఫ్రాతా, నీవు యూద కుటుంబములలో స్వల్ప గ్రామం. You are just a little town of Judea. యోదయలో ఎఫ్రాతాలో నీవు చాలా చిన్న గ్రామం, స్వల్ప గ్రామం, ఎన్నిక లేని గ్రామం అని మీకు రాస్తున్నారు. కానీ మత్తయి సువార్తలో అదే వచ్చిన తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు దగ్గరకు వెళ్ళి విచారించగా
ఆయన అక్కడున్న శాస్త్రులను ప్రశ్నించారు. క్రీస్తు పుట్టాలి, క్రీస్తు ఎక్కడ పుట్టును అంటే అప్పటికప్పుడు వారు విచారణ చేసి గ్రంథాలను పరిశీలించి బెత్లెహేములో కావచ్చు అనలేదు, ఖచ్చితంగా చెప్పారు. 100% ఖచ్చితంగా చెప్పారు. నేను అనుకుంటున్నాను అంటాను కొన్నిసార్లు, మనం కావచ్చు అంటాం, కాబోలు అంటాం, ఊహిస్తున్నాను అంటాం, ఎవరో చెప్పారంటాం, ఇలా ఎన్నో చెప్తాం కానీ ఖచ్చితంగా చెప్పారు. కానీ ఆ రోజు లేఖనాలు పరిశీలించిన శాస్త్రులు ఒకే మాట చెప్పారు, అని యూదయ దేశము బెత్లెహేములోనే అన్నారు. ఎందుకు అంటే ప్రవక్తలు ఆ గ్రామాన్ని గురించి ప్రవచించారు. అది స్వల్ప గ్రామము అయినను అది స్వల్ప గ్రామముగా ఉండదు. అల్పమైన దానము అని ఇక్కడ చెప్పాడు, ఇక్కడ ఏమంటున్నాడు, ఎంత మాత్రము అల్పమైన దానము. ఇవి విభిన్నమైన వచనాలు, ఒకదానికొకటి భిన్నంగా ఉన్న వాక్యం. కానీ ప్రభు ఒక మాట చెప్పి దానికి భిన్నంగా పనిచేసేవాడు కాదు. మరి ఇందులో ఏది రైట్ అనుకోవాలి మనం? అది ఎన్నిక లేని గ్రామం అని మనం తలంచాలా, లేక అది అసలు ఎంత మాత్రము అల్పమైనది కాదు అని మనం గ్రహించాలా? రెండు రైతే చెప్పాడు. బైబిల్లో విరోధ భావాలు లేదు, మనమే అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మను మనలో ఉంచాడు. దేవుని పరిశుద్ధాత్మను ఆయన మనలో ఉంచాడు. బైబిల్ కాలేజీలకు అందరం వెళ్ళలేదు, సంవత్సరాలు గడపలేదు, చదవలేదు. సెమినరీస్కి, వేదాంత కళాశాలలు, యూనివర్సిటీస్ మొదలైన వాటికి వెళ్ళే అవకాశం అందరికీ ఉంది. కానీ విశ్వసించిన మనలో ఆయన తన కుమారుడి ఆత్మను ఉంచారు. ఆత్మ ద్వారా లేఖనాలు మనం గ్రహిస్తున్నాం. ఆత్మ సంబంధమైన సంగతులను దేవుని ఆత్మ ద్వారానే తెలుసుకుంటాం. కొరింథీ పత్రికలో రాస్తూ అన్నాడు, జ్ఞాని ఏమయ్యాడు, శాస్త్రి ఏమయ్యాడు. లోకము జ్ఞానాన్ని దేవుడు విడితనంగా చేశాడు. జ్ఞానం ద్వారా గ్రహించగలిగింది కాదు బైబిల్. మనుష్య జ్ఞానం లోకంలో చాలా ఉంది. ఆ రోజుల్లో సోక్రటీస్ అనే పేరు గల వేదాంతి తత్వవేత్త ఉండేవాడు. ప్లేటో అని ఇంకా ఎన్నో పేర్లు గలవారు, జ్ఞానానికి పేరు పొందిన వారు, శాస్త్రులు పిలువబడిన వారు, మేధావులు, పండితులు అంటాం. కానీ ఈ రెండు వచనాలు మన కొరకు అందించడానికి ప్రభు ఎవరిని వాడుకున్నాడు ఆలోచిస్తే, పాత నిబంధనలో మీకాను వాడుకున్నాడు. ఈ విషయము ఇలా చెప్పలేదు, కానీ బెత్లెహేము అనే స్థలాన్ని గురించి రాయడానికి ఆయన లూకాను కూడా వాడుకున్నాడు. ఇక్కడ మత్తయి సువార్తలను, లూకా సువార్తలను మాత్రమే ప్రభు లోకములు జన్మించిన జన్మ సంబంధమైన కొన్ని వివరాలు ఆయన మనకు అనుగ్రహించారు. ఒక మాట మనం చదువుకుందాం, చూడండి. ఇప్పుడు మీరు చదవండి సమాధానం. లూకా సువార్త 2వ అధ్యాయం 4-5 వచనాలు కలిసి ఉంటాయి. మత్తయి 2, లూకా 2 ఒకటే. 4 నుండి చదవండి. యోసేపు దావీదు వంశములోను వంశములోను
పుట్టినవాడు దావీదు వంశము గోత్రము అంటే యూదా గోత్రములు పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ జనసంఖ్యలో ప్రజా సంఖ్య ఉన్నదే ఆ జనసంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బేత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను అన్నాడు. విన్నారా? దావీదు ఊరికి వెళ్ళెను అన్నాడు. దేవుడిని బేత్లెహేము. మళ్ళీ కిందకి వస్తే 11 వచ్చిన చూడండి. లూకా సువార్త 2:11 అన్నాడు, దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన తీసుకోవాలి. బేత్లెహేము వచ్చి ఊరు అని రాశాడు. అవునా? మళ్ళీ బేత్లెహేము వచ్చి ఏమని రాశాడు? పట్టణం అని రాశాడు. ద సిటీ ఆఫ్ డేవిడ్. ఇంతకది ఊరు పట్టణం అంటే ప్రారంభంలో అది పట్టణం కాదు. ప్రారంభంలో అది ఒక కుగ్రామం అంటారు, చిన్న ఊరు. అంటే పల్లెటూరు కూడా కాదు. ఆ పల్లెటూరుకు శివారుగా ఉంటుంది హ్యామ్లెట్. శివారు యెరూషలేము పట్టణం శివారులో బేత్లెహేము. ఆ బేత్లెహేములో రక్షకుడు పుట్టబోతున్నాడు అని ఆదికాండం ఉంది, ప్రవచనాలు ఉన్నాయి. బేత్లెహేము పేరు చెప్పండి. ఆదికాండం 3:15 ప్రారంభించాడు. స్త్రీ సంతానం, సర్ప సంతానం, 2 సంతానం. సర్ప సంతానం అంటే సాతాను సంతానం. ఈ సర్పాన్ని చిలుకోవడానికి వచ్చేవాడు ఎవరంటే స్త్రీ సంతానం. స్త్రీ సంతానం అంటే అర్థం ఏమిటంటే స్త్రీ పురుష సంతానం కాదు. మనమంతా ఎవరు? స్త్రీ పురుష సంతానం. పురుషుడు ఉండాలి, స్త్రీ ఉండాలి. స్త్రీ పురుష సంతానంగా లోకంలో మనం అందరం నిర్మించాం. ఆదాము కన్య కుమారుడు మొదలుకొని మనమందరము స్త్రీ పురుషుల ద్వారా వచ్చాం. కానీ ప్రపంచానికి పురుషుడు లేకుండా స్త్రీ యందు పుట్టిన వాడు ఒకడే. ఆయన ఎవరు? మన ప్రభు అయిన క్రీస్తు. అది చాలా గొప్ప మర్మం. దైవభక్తిని వచ్చిన మర్మం అని పౌలు రాస్తుంది. ద మిస్టరీ ఆఫ్ గాడ్లీనెస్. దైవభక్తిని వచ్చిన మర్మం. దేవుని ఎదుట అది అంత తేలిక. పిహెచ్డీ చేసిన వారు ఉన్నారు, డబుల్ డాక్టరేట్, ట్రిపుల్ డాక్టరేట్ చేసిన వారు కూడా ఉన్నారు. కానీ బైబిల్ అర్థం కావట్లేదు. దేవుడు మానవుడిగా భూలోకానికి ఎలా వచ్చాడు? ఇది ఎలా సాధ్యం? యోసేపుకు మరియుకు ఉన్న సంబంధం ఏమిటి అంటే వివాహం కాకముందు వారికి ఏ సంబంధం లేదు. బైబిల్ దాటగా చెప్తుంది. పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భం ధరించుట దేవుని ద్వారా జరిగిన కార్యం. మనం ఆ వివరాల్లోకి వెళ్ళడం లేదు, అక్కర్లేదు. మనకు తెలుసు మన ఏకం కాకముందు అని మత్తయి రక్షణ ఎరుగక ముందే ఆమె గర్భవతి అయినది అని లూకా రాస్తున్నాడు, మత్తయి కూడా రాశాడు. అయితే స్థలం ఎక్కడ పుట్టాడు అంటే దావీదు ఊరు అన్నాడు. యెరూషలేముకు చివరిలో ఉన్నటువంటి చిన్న గ్రామం. అప్పటికి కైసరు పౌలుసు పరిపాలన ప్రపంచంలో జరుగుతున్నది. కైసరు ఆగస్టు చెప్పారు, అగస్టస్ సీజర్. ఆయన పరిపాలన కాలంలో ఈయన లోకంలో ఒక శిశువుగా జన్మించడం జరిగింది. బేత్లెహేము. మీకు ఏమన్నాడు? ఓ బేత్లెహేము ఎఫ్రాతా, నీవు యూదా వారి కుటుంబములలో స్వల్ప గ్రామం. నీ ప్రారంభం అది చాలా విలువలే ప్రారంభం.
హంబుల్ బిగినింగ్ అంటారు చూడండి. మన భారతదేశంలో గొప్ప గొప్ప నేతలందరూ చిన్న చిన్న గ్రామాల్లో పుట్టి పెరిగిన వాళ్ళు. తర్వాత పట్టణాలకు వెళ్ళారు, నగరాలకు వెళ్ళారు, ప్రపంచంలో అన్ని స్థలాలకు వెళ్ళారు, పేరు పొందిన వారుగా లెక్కించబడ్డారు. మన ప్రభు చరిత్ర మనం చూస్తే ఆయన బేత్లెహేముకు చెందినవాడు. యోహాను సువార్తలో ఒక వచనం ఇప్పుడే చదువుకుంటే మంచిది. మనం 7వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయంలో 40 నుండి చదువుకుందాం. మనకు కావలసిన మాట 42లో చూడండి. జనసమూహంలో కొందరు ఈ మాటలు విని నిజముగా ఈయన ఆ ప్రవక్త అన్నారు. ఆయన ఏ ప్రవక్త తెలియదు. ఇర్మియాను భావించి అన్నారా, ఏలియాను ఊహించి అన్నారా, ఎవరి గురించి వారు మాట్లాడుతున్నారు తెలియదు. కానీ ఆ ప్రవక్త అన్నారు కొందరు. మరికొందరు ఏమన్నారు? మరికొందరు ఈయన క్రీస్తే. ఏం సందేహం లేదు. ఇర్మియా కాదు, ఏలియా కాదు, మరేం కాదు, బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా కాదు, ఈయన క్రీస్తే అన్నారు. మరికొందరు ఏమి క్రీస్తు దావీదు సంతానంలో పుట్టిన దావీదు ఉండిన బేత్లెహేము గ్రామంలో నుండి వచ్చును అని చూసారా? ఈ వచనంలో ఏం చెప్పాడు? ఆయన బేత్లెహేము ఆయన గ్రామంలో నుండి వస్తాడు, లేఖనము చాటగా చెప్పుటలేదా అన్నాడు. కాబట్టి ఆయన స్త్రీ సంతానంగా వస్తాడు అని మోషే ద్వారా వ్రాయించాడు. విన్నారా? ఈ క్రీస్తు వచ్చి మనకు రక్షకుడుగా వచ్చి ఎక్కడి నుండి రావాలి? బేత్లెహేము నుండి రావాలి. తర్వాత మీకా ద్వారా వ్రాయించాడు ఏమంటే, బేత్లెహేము ఎఫ్రాతా, ప్రపంచమంతట్లో స్వల్ప గ్రామం ఆయనను నా ప్రజలను ఏలబోగు నీలో నుండి వస్తాడు అని చెప్పారు. ఇది ఎప్పటి వరకు అంటే మీకు ఒక గంభీరమైన సంగతి అక్కడ రాశాడు. అక్కడ ఏమని రాశాడు చూడండి. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చివరి భాగంలో పురాతన కాలము మొదలు శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను అన్నాడు. ఇప్పుడు ఈ పురాతనుడు నిత్యుడు, అది మొదలుకొని ఆయన ప్రత్యక్షమవుతున్నాడు అన్నాడు. ఎంతకాలం? మన శాశ్వత కాలం. అంటే గతించిన నిత్యత్వం నుండి మన ఎదురుగా ఉన్న నిత్యత్వం వరకు ఆయనే ప్రత్యక్షమగుచు ఉన్నవాడు అన్నాడు. ఆయన బేత్లెహేముకు రావాలని ప్రభువు నియమించాడు. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే, యోధా దేశంలో ఎఫ్రాతా, బేత్లెహేము ఎఫ్రాతా అన్నాడు. అంటే అది ఒకే గ్రామం, బేత్లెహేము అనే గ్రామం. అది యోధా గోత్రానికి చెందిన గ్రామం, యోధా దేశానికి చెందిన. యోధా అంటే స్తుతి అన్నాడు. మన రక్షకుడు భూలోకంలో జన్మించడం బట్టి పరలోకంలో ఉన్న దేవునికి స్తుతి చెల్లి, ఆరాధన చెల్లి. యోధాకు చెందినవాడు, యోధాకు ప్రసిద్ధుడు అని రాశాడు కీర్తన కదా. యోధా అంటే స్తుతి. మరి మనమెవరు? స్తుతించారు. ఎలా? మీరు నారాయణ నగర్ గారి లేక చివరి భాగంలో ఎక్కడ కూడినా ఇగ్నిషన్ సెంటర్ లో చేరి ఆరాధించే వారందరూ స్తుతించేవారు. మరొకటి ఏమిటంటే ఎఫ్రాతాకు చెందినవారు. అవునా? అక్కడే అన్నాడు మీకు 5:2లో బేత్లెహేము ఎఫ్రాతా అన్నాడు. యోధా అంటే స్తుతి అన్నాడు. మరి ఎఫ్రాతా అంటే
ఎఫ్రాత అంటే ఫలము, ఫలము అని అంటారు. ఫలించేవారు, స్తుతించేవారు, ఫలించేవారుగా నిష్ఫలంగా ఉన్నాం, మనం ఫలించేవారుగా అభివృద్ధి. ప్రభువును విశ్వసించిన మనము కొంతకంత అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, ఫలించాలి. అది మన పట్ల ప్రభు యొక్క చిత్తం. గనుక మనం యోధాకు చెందిన వారు ఒకటి, మనం ఎఫ్రాతాకు చెందిన వారు రెండు, మనము బేత్లెహేముకు చెందిన వారు. బేత్లెహేం అంటే రొట్టెలు. అనంతపూర్లో వస్తా ఉంటే బేకరీ, బ్రెడ్ బేకరీ, బ్రెడ్ బేకరీ అని కనపడుతూ ఉంటుంది. కర్నూలులో అంతే, నంద్యాలలో అంతే. మనం వెళ్తా ఉంటే ఈ రొట్టెలు తయారు చేసేటువంటి బేకరీలు ఉంటాయి. రొట్టెల ఇల్లు బేత్లెహేం అంటే రొట్టెల ఇల్లు. మరి నయోమి ఆ రొట్టెల ఇల్లు విడిచిపెట్టి మోయాబుకు ప్రయాణమై వెళ్ళి, అంటే రొట్టెలు ఉన్న స్థలాన్ని, ఆహారం ఉన్న స్థలాన్ని, సమృద్ధి ఉన్న స్థలాన్ని విడిచిపెట్టి కరవు, నష్టము, నాశనము, తెగులు, మరణము ఉన్న స్థలానికి వెళ్ళిపోయింది. వెళ్ళడం వల్ల ఏమైంది? లాభమైందా, నష్టమైందా? నష్టమే అనిపించిందా? భర్త ఎలిమెలకు చనిపోయాడు, ఇద్దరు కుమారులు మహోన్నత కిల్లుడు కూడా చనిపోయారు. ముగ్గురు కుమారులను అక్కడ, అంటే ముగ్గురు పురుషులను అక్కడ పాతి పెట్టి వెళ్ళిన వారిలో ఒక్కతే, నయోమి ఒక్కతే తిరిగి ప్రయాణం ప్రారంభించింది. ఎక్కడికి? బేత్లెహేం. ఎందుకు? నేను సమృద్ధి గలదాన్నే వెళ్ళాను, ఇప్పుడు రిక్తురాలిగా దేవుడి తిరిగి రాసేశాడు, కాబట్టి నేను రొట్టెల ఇంటికే వెళ్తా, నాకు సంఘం కావాలి, సహవాసం కావాలి అని రొట్టెల ఇంటికి ఆమె బయలుదేరచ్చు. ఆమె బయలుదేరి రాగా ఆమెతో కూడా రూతు వచ్చింది. కూడా బయలుదేరింది, కానీ ఆమె అక్కడే పులిమేర దగ్గర చివరి వరకు వచ్చింది ఇద్దరే, నయోమి, రూతు. ఎక్కడికి వచ్చారు? బేత్లెహేముకి వచ్చారు. ఈ బేత్లెహేము సంగతి ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకుంటాం, చదువుతున్నాం, మనం ధ్యానం చేస్తాం. మనం యోధాకు చెందిన వారు, స్తుతించేవారు. మనం ఎఫ్రాతాకు చెందిన వారు, ఫలించేవారు. మనం బేత్లెహేముకు చెందిన వారు, సంఘము ఉన్న స్థలం, ఆహారం ఉన్న స్థలం, సహవాసం ఉన్న స్థలం, అభివృద్ధి ఉన్న స్థలం, అక్కడికి మనం చెందిన వారు. ప్రభు దాన్ని కోరుకున్నాడు. యోధా, బేత్లెహేము, ఎఫ్రాతా, నీవు యోధా ప్రధానులు ఎంత మాత్రము అల్పమైన దానవు కాదు. నీ దగ్గర కనబడుతూ వచ్చిన వాడు ఎవరో తెలుసా? ఆయన నిన్నమన్నటువంటి కాదు. ఎవరైనా పురాతన కాలంలో ఉన్నవాడు. సామెత 8లో నేలమను రవ్వంతగా లేనప్పటి నుంచి ఉన్నవాడు. కొండలు లేనప్పుడు, పర్వతాలు లేనప్పుడు, గుట్టలు లేనప్పుడు, సూర్యచంద్రులు లేనప్పుడు, నదులు లేనప్పుడు, జలములు, జలరాశులు, జీవరాశులు లేనప్పుడు, పక్షులు, పశువులు లేనప్పుడు, చెట్లు లేనప్పుడు, ఏది లేనప్పుడు, ఎవరు లేనప్పుడు, తనంత తానే ఉన్నవాడు మన దేవుడు. ఆయనే ప్రత్యక్ష వచ్చు ఆ కన్యక ద్వారా బేత్లెహేంలో. ఇక్కడ మీకా గ్రంథంలో మనం చదివేది, బేత్లెహేము, ఎఫ్రాతా నీవు స్వల్పజ్ఞ, మర్చిపోవద్దు, కానీ ఇశ్రాయేలును నా ప్రజలను, అబ్రహాము సంతానం అంతటి ఎలాగోవారు ఈ చిన్న గ్రామంలో నుండి, వస్తారు అని ఆయన ఎరిగి ప్రవచనం చెప్పించాడు, వ్రాయించాడు. ఆ ప్రవచనం మత్తయి సువార్తలో రాశాడు, లూకా కూడా సువార్తలో రాశాడు. యోహాను పుట్టిన సంగతులు రాయలేదు, కానీ ఏమన్నదంటే క్రీస్తునబడిన యేసు ఆయన దావీదు బేత్లెహేం ఆ ఊరికి చెందిన వాడుగా బేత్లెహేము నుండి వచ్చును అన్న లేఖనము చెప్పుటలేదా అని.
ఇప్పుడు మనకు బాగా తేటపడింది కదా. యెరూషలేం అనే ఆ గొప్ప పట్టణం ప్రభు కోరుకున్న రాజధాని. ఆ పట్టణానికి చివరిలో ఉన్నది చిన్న గ్రామం బేత్లెహేం అని. ఇప్పుడు బేత్లెహేం ఊరిగా లేదు. ఇప్పుడు బేత్లెహేం ఏమైంది? ద సిటీ ఆఫ్ బేత్లెహేం అంట. ఆ ఊరు పట్టణం కాదు, మహాపట్టణంగా పెరిగింది, నగరంగా పెరిగింది. విన్నారా? బేత్లెహేం ఇశ్రాయేల్ దేశాన్ని చూడడానికి ఎవరైనా వెళ్ళినట్లయితే బేత్లెహేం అనే పట్టణం కూడా చూస్తారు. అదొక చిన్న ఊరు కాదు. ఇప్పుడు అక్కడ ఎన్నో పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి. అక్కడ ఉండి మకాం చేస్తూ ఇశ్రాయేల్ దేశమంతా 4-5 రోజులు పర్యటించి వస్తూ ఉంటారు. బేత్లెహేం అనే గ్రామం, ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ బేత్లెహేం. బేత్లెహేం అనే ఆ చిన్న గ్రామం యొక్క పూర్వ చరిత్ర మనం జ్ఞాపకం చేసుకుంటాం. అక్కడ నుండి మన కొరకు నిత్యుడుగా ఉన్నవాడు రక్షకుడుగా రావాలని ప్రభు సంకల్పించాడు. ఇప్పుడు మీకా గ్రంథం అలా ఉంచి యెషయా గ్రంథానికి రండి. మీకాకు యెషయాకు సంబంధం ఉంది. ఎట్లా అంటే ఇద్దరు 8వ శతాబ్దానికి చెందిన ప్రవక్తలు అంటారు. 8th century prophets. యెషయా గ్రంథంలో యేసు ప్రభువును గురించి యెషయా ఏమని రాస్తున్నాడో మనం చదువుకుందాం. 6వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం చదవండి. దానిలో 10వ భాగము మాత్రము విడవబడినను, దానిలో 10వ భాగం మాత్రము విడవబడినను, అదియును నాశనమగును. అదియు నాశనమగును. మస్తకి వృక్షములు ఆ, నరకబడి తరువాత అది మిగిలి ఉండు మొద్దు వలె ఉండును అన్నాడు. ఆ తర్వాత అట్టి మొద్దు నుండి అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. పరిశుద్ధమైన చిగురు పుట్టును అన్నాడు. ఈ చిన్న మాట ఉన్నది, పరిశుద్ధమైన చిగురు అనే మాట. ఈ పరిశుద్ధమైన చిగురు ప్రభువైన యేసుక్రీస్తును సూచించే మాట. మనమంతా దేనిలో పుట్టిన వాళ్ళం? పాపంలో పుట్టిన కదా. మన కన్నా తండ్రి, మన కన్నా తల్లి, ఇద్దరు పాపాత్ములే. ఒకవేళ ప్రభు నమ్ముకున్నా అంతకుముందు పాపాత్ములే, అంతే కదా. కనుక మనకి పుట్టే పిల్లలు పరిశుద్ధమైన చిగురు కాదు. వీఆర్ బోర్న్ ఇన్ సిన్. అవర్ చిల్డ్రన్ ఆర్ బోర్న్ ఇన్ సిన్. మనము పాపంలో పుట్టిన వారు, మన పిల్లలు పాపంలో పుట్టిన వారు. కానీ ప్రభు అక్కడే ఎవరైనా పరిశుద్ధమైన చిగురు యోగంలో అన్నాడు, పాప సహితులలో నుండి పాప రహితుడు పుట్టగలిగితే ఎంత మేలు. కానీ అది జరిగే పని కదా. వేప చెట్టు నుండి మామిడి పళ్ళు రాగలిగిన ఎంత మేలు వస్తాయా? వేప చెట్టు నుంచి వేప పళ్ళు వస్తాయి, వేప ఆకులే వస్తాయి, వేప చిగుళ్ళే వస్తాయి. అంతా పేరు కొరికినా చేదే, ఎక్కడ కొరికినా చేదే. నా బీజమే పాప బీజం. పాప సహితులు అన్నాడు, పాప రహితుడు అక్కడే. ఆయన ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. పరిశుద్ధమైన చిగురు అని రాశాడు ఎవరు? యెషయా. 7వ అధ్యాయం చూడండి. ఆయన దీని గురించి రాస్తూ ఆయన పేరు కూడా చెప్పాడు. 7:14 చదివా. 7వ అధ్యాయం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి అయిన కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. చాలు. ఇప్పుడు విన్నారా? ఎవరు గర్భవతి? అసలు పురుషుడు ఎదుగుని ఆమె. చూసారా? సువార్తలో రాశాడు, వర్జిన్ బర్త్ ఆఫ్ అవర్ లార్డ్. మన ప్రభు యొక్క కన్య జన్మ సత్యాన్ని గట్టిగా మనం నమ్మాలి. ఒక స్త్రీ ఎందుకు పుట్టేదానికి కూడా కాదు. స్త్రీ అనే దానికి మరి వేరే భావం ఉన్నది, కానీ ఆమె కన్యక, పురుషుని ఎరుగనిది. ప్రధానం మాత్రమే చేయబడింది యూదా సాంప్రదాయం ప్రకారం, అంతే.
యోసేపుకు మరియకు ఏ సంబంధం లేదు. ఇలా ఉండగా పరిశుద్ధాత్మ వలన నేను పురుషుని ఎదుగుని దానినే నాకు ఎలాగ కుమారుడు అని మరియకు సందేహమైంది. యోసేపు కూడా అనుమానించాడు. ఆమె గర్భవతిగా ఉన్నది అంటే నీతిమంతుడుగా ఉండి ఆమె రహస్యముగా విడనాడు ఉద్దేశించాడు. కానీ అదే తోక గబ్రియేలు మరియతో మాట్లాడి ప్రభు వాక్యం తీసుకుని వచ్చి అందించాడు. యోసేపుతో కూడా మాట్లాడి నీవేరు భయపడదు, సందేహం ఆమె గర్భము ధరించినది నీ వలన కాదు, ఎవరి వలన కాదు, దేవుని పరిశుద్ధాత్మ వలన. బోర్న్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ దేవుని ఆత్మ ద్వారా పుట్టబోతున్న కుమారుడు. పుత్రుడు లేకుండా మనకు పాప పరిహారం జరగదు. కనుక పాప సహితులమైన మనందరిలో నుండి పాప రహితుడుగా కన్యక ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా తగిన కాలంలో తగిన స్థలములు, తగిన కాలం ఏది? రోమా ప్రభుత్వ పరిపాలన కాలం. మరి తగిన కుటుంబం ఏది? యూదా గోత్రంలో ఉండి ఆయన కోరుకుంటాడు. ఎవరిని? మరియను కోరుకుంటాడు. యోసేపుకు ప్రధానము చేయబడిన మరియను కోరుకుంటాడు. ఎక్కడ? బేత్లెహేము. అది దాని కొరకు మనం ఎంతసేపు ఆలోచన చేస్తాం. బేత్లెహేమును ఆ చిన్న ఇంకేం లేవా? న్యూయార్క్ మహానగరం ఉంది, వాషింగ్టన్ మహానగరం ఉంది, సిడ్నీ మహానగరం ఉంది, న్యూఢిల్లీ ఉంది, న్యూయార్క్, ఎన్నో ఉన్నాయి ప్రపంచం. ఒక చిన్న గ్రామమే ఆయన కోరుకుంటున్నాడు. అది యోదయ దేశస్థులున్న గ్రామం, ఎఫ్రాతీయులున్న గ్రామం, బేత్లెహేము అనే పేరుతో పిలువబడిన గ్రామం, దావీదు పుట్టి పెరిగిన గ్రామం బేత్లెహేమే, బోయజు పుట్టి పెరిగిన గ్రామం బేత్లెహేము, మన పేరు రక్షకుడు పుట్టి పెరిగిన గ్రామం అది కూడా బేత్లెహేము. ఈ అందరికీ ముందు ఆది కాండంలోనే బేత్లెహేముకు చెందిన ఒక బాలుడు. ఈ ఉదయకాలం నలుగురు బాలుడు, యోధా బాలులు, బేత్లెహేము బాలులు, వారిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆది కాండం 35వ అధ్యాయానికి ఆది కాండం 35వ అధ్యాయం. ఇక్కడ మార్పు చెందిన ఇశ్రాయేలు ఆయన కుటుంబం వారు ఒక స్థలానికి వచ్చి, బెతేలు అనే స్థలానికి వచ్చి ప్రభువును ఆరాధిస్తున్నారు. బేతేలులో ఆరాధన అధ్యాయం ప్రారంభంలో చెప్పాడు. బేత్లెహేములో ఒక బాలుని జన్మ చెప్పాడు. బాలుని కన్న తల్లి మరణం కూడా అక్కడే చెప్పాడు. చూడండి ఏమంటాడంటే, వారు దేవుడు మాట్లాడిన చోటికి బేతేలుని పేరు పెట్టారు. అది 15వ వచనం. అవునా? దాని తర్వాత 18 చూడండి. ఆమె మృతి పొందేను. అంటే రాహేలు కన్న తల్లి మృతి పొంది ప్రాణము పోచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టాను. అట్లు రాహేలు మృతి పొంది బేత్లెహేము అను ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడి, అక్కడ యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభాన్ని కట్టించాడు. అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభం. ఈ ఇంటింటి సువార్తలో పనిచేసే శాలిం గారు మా దగ్గర ఉండేవారు. ఒకసారి మేము ఇజ్రాయెల్ వెళ్ళే సందర్భం ఎదురైనప్పుడు, బ్రదర్ మీరు వెళ్ళినప్పుడు రాహేలు సమాధి చూసింది అన్నారు. రాహేలు సమాధి ఎక్కడ ఉంది? బేత్లెహేము. మేము బేత్లెహేము ఆ టౌన్ లో నివాసం చేస్తూ కొద్ది రోజులే. ఒకరోజు వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా ఈ రాహేలు సమాధి ఉన్న స్థలం చూసాం. దానికి సంబంధించిన ఒక కీ చైన్ కూడా ఆ బ్రదర్ కొరకని తీసుకుని వచ్చాం. ఇదిగో బ్రదర్, ఇది రాహేలు సమాధి ఇస్తాం. రాహేలు చనిపోయింది.
ఎవరు రాహేలు? యాకోబు భార్య రాహేలు. యాకోబు ఆమెను బహుగా ప్రేమించారు, కానీ ఆమె ద్వారా ఎక్కువ మంది కుమారులు కలగలేదు. లేయా ద్వారా 6 ప్రవహించారు, కానీ రాహేలు ద్వారా 2 ఇచ్చాడు. మొదట యోసేపుని ఇచ్చాను, ఆ తర్వాత బెన్యామీను. ఈ బెన్యామీను ఎలా వచ్చాడంటే, అక్కడ మనం చదివితే బేత్లెహేం అనే ఎఫ్రాతా మార్గములో ఆమె నొప్పులు తగిలి, కడుపుతులు ఎక్కుతుండగా నొప్పులు తగిలి అబ్బాయిని కని, ఈ అబ్బాయి పేరు బెనోని అని పేరు పెట్టి దుఃఖపుత్రుడు, సన్ ఆఫ్ మై స్టార్, ఆ దుఃఖపుత్రుడు అని పేరు పెట్టాను. యాకోబుకి ఏమైందంటే, భార్య చనిపోయింది అనే ఒక దుఃఖం ఉన్నది. ఈ కుమారుడు పుట్టినవాడు తల్లి లేని బిడ్డగా మిగిలిపోయాడు, దుఃఖం ఉన్నాడు. అంచేత బెనోని ఎక్కడ పిలవలేక పేరు మార్చేసాడు. నీ పేరు, తల్లి పెట్టిన పేరు బెనోని, కానీ నీవు నా కుడి చేతి పుత్రుడు అని ఆయన బెన్యామీను అనే పేరు పెట్టాడు. కనుక బేత్లెహేము వారు చాలా మంది ఉన్నారు, కానీ వారిలో పేరెన్నిక కన్న వారు 4 ఉన్నారు. వారిలో మొదటి వాడెవరు? ఈ బెన్యామీను. యాకోబు గర్భాన పుట్టిన కుమారుడు, రాహేలు ద్వారా ఆయన కన్న 2వ కుమారుడు. బెన్యామీనుతో ఆయన కన్న కుమారుడు 12 మంది అయ్యారు. అంతకుముందు 11 మంది ఉన్నారు, 12 మంది ఆయన సంఖ్య పూర్తి చేశారు. ఇతడు ఎఫ్రాతా మార్గమున, బేత్లెహేము మార్గమున పుట్టినవాడు. ఇందులో ఒక సత్యము మనం గ్రహించడానికి అవకాశం. 2 పేర్లు కలిగిన ఒకే కుమారుడు ఎవరు? బెన్యామీను. ఆయనకు మొదట దుఃఖపుత్రుడు అని పేరు పెట్టారు, ఆ తర్వాత కుడి చేతి పుత్రుడు అని పేరు. దీనిలో ఈ బెన్యామీనులో ప్రభువు దాగి ఉంటాడు. మన ప్రభు ఎవరు? ఆయన మన దుఃఖపుత్రుడు, అవునా? యెషయా గ్రంథం 53 ప్రకారం మన దుఃఖాలన్నీ భరించారు, మన వ్యసనాలన్నీ వహించారు. మన పాపమును బట్టి కలిగే దుఃఖము, వ్యసనము ఆయన భరించి ఆ పరిశుద్ధమైన చిగురుగా పుట్టినవాడు, కన్యక ద్వారా పుట్టినవాడు, పరపరకు పాపరహితుడిగా వచ్చినవాడు, బేత్లెహేం బాలుడుగా. ఆయన ఈనాడు దిగి వచ్చినప్పుడు, సిలువేసినప్పుడు దుఃఖపుత్రుడుగా ఉన్నాడు. ఆ తరువాత సమాధి నుండి లేపబడిన తర్వాత ఆయన ఏమయ్యాడు? కుడి చేతి పుత్రుడుగా తండ్రి సింహాసనం దానికి ఆయన ఆరోహణమై హెచ్చింపబడి, ఎగ్జాల్టెడ్ అబవ్ ఆల్, అందరి పైన, అన్నిటి పైన, నామాలన్నిటి పైన, స్థానాలన్నిటికన్నా పైన అత్యున్నతమైన స్థానం పరలోకంలో ఉన్న ప్రభు ఆయనకు అనుగ్రహించారు అని పరిశుద్ధాత్మ వ్రాయించారు. కనుక మన దుఃఖపుత్రుడు ఆయనే. పైకి వెళ్ళినప్పుడు మన కుడి చేతి పుత్రుడు కూడా. ఈ బెన్యామీనులో బెన్యామీను గోత్రం అంతట్లో చాలా విషయాలు ఆయన దాచి ఉంచారు. పాత నిబంధనలో సౌలు ఉన్నాడు, రాజు, మొదటి రాజు సౌలు. అతడే గోత్రం బెన్యామీను గోత్రం కదా. క్రొత్త నిబంధనలో ఇంకొక సౌలు ఉన్నాడు, ఆయనే గోత్రం, ఆయన కూడా బెన్యామీను గోత్రం. చెప్పాడు కదా, నేను 8వ నాడు సున్నతి పొందాను, బెన్యామీను గోత్రంలో పుట్టిన ఇశ్రాయేలీయుడు అన్నమాట. బెన్యామీను గోత్రంలో నుంచి ప్రముఖులు వచ్చారు, చాలా మంది ప్రముఖులు ఉన్నారు. బెన్యామీను గోత్రికులు గురిగలవారు, సామాన్యులు కాదు వారు, గురిగలవారు. బెన్యామీను గురించి మోషే ప్రార్థన చేస్తూ ఒక మాట అన్నాడు, ద్వితీయోపదేశకాండం
33వ అధ్యాయం ఉద్యోగదశ కాండం 33వ అధ్యాయం 12 చూడండి. చదువుతారు 33:12. బెన్యామీను గూర్చి ఇట్లనెను, బెన్యామీను బెన్యామీను యెహోవాకు ప్రియుడు. మంచి పేరు సంపాదించాడు. యెహోవాకు ఇష్టడు, యెహోవాకు ప్రియుడు. ఆయన యొక్క సురక్షితముగా నివసిస్తాడు. అంటే ప్రభు దగ్గర ఆయనకు అపాయం ఏమి ఉండదు. ఇంకా జనమెల్లా ప్రభు ఆయనకు ఆశ్రయంగా ఉంటాడు. ఆయన భుజముల మధ్య అతడు నివసిస్తాడు. ఎందుకు ఆయన భుజముల మధ్య నివసిస్తాడు అన్నాడు చూసారా? మామూలుగా యూదా సాంప్రదాయం ప్రకారం వారు పిల్లల్ని కన్న తర్వాత ఆమె బాలింతగా ఉన్నటువంటి తల్లి కొన్ని దినాల తర్వాత ఆరోగ్యం కలిగి పనులు చేసుకునేటప్పుడు తన భుజాల మధ్యలో ఈ బిడ్డను, ఈ చున్నీలాగా ఉండేది దానిలో బిడ్డను పెట్టుకొని బిడ్డను మోసుకుంటూ పనులు చేసుకుంటూ తల్లి భుజాల మధ్య ఎదగవలసిన వాడు. కానీ తల్లి లేదు, తల్లి చనిపోయింది. అప్పుడు కన్నది చనిపోయింది. అందుకే మోసే ఏమన్నాడు, ఆయన భుజముల మధ్య అతడు నివసిస్తాడు. ఆయన భుజముల మధ్య అతడు నివసిస్తాడు. అటువంటి విశేషమైన సదుపాయం ప్రభు ఆయన ఏర్పాటు చేశారు. కన్న తల్లి లేదని ఎదిగి వారు ప్రభు కొరకు జీవించడానికి, ప్రభువులో ఎదగడానికి ఆయన ఏర్పాట్లు జరిగించారు. బెన్యామీను ఎటువంటి వారు అంటే న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయంలో, న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 17, 16, 15, 16 రెండు వచనాలు చదువుకుందాం. నలుగురిని మనం జ్ఞాపకం చేసుకుందాం అనుకున్నాం కదా. ఈయన మొదటి వారు. ఆ దినమున బెన్యామీనీయులు తమ జనసంఖ్యను మొత్తము చేయగా 700 మంది అయిన గిబియా నివాసులు కాక కత్తి దూయ సమర్థులైన వారు 26,000 మంది ఉన్నారు అని. కత్తి దూసిన వారు ఇంకా ఆ సమస్త జనములు ఏర్పరచబడిన 700 మంది ఎడమ చేతి వాటము గలవారు. వారు ఏం చేస్తారట? వీరిలో ప్రతివాడు విడిగా ఉంచబడిన తల వెంట్రుక మీది, ఒక తల వెంట్రుక అక్కడ పెట్టినట్లయితే ఆ తల వెంట్రుక మీదికి నేను ప్రయత్నం చేస్తానని కాదు, ఒడిసెల రాయి తప్పకలసిన కదా. ఎంత గురి చూడ, ఒడిసెల తిప్పి ఆ రాత్రి ఈ వెంట్రుక ఇంటికి పంపాలి. తప్పక పంపిస్తాను. నో ఫెయిల్. బెన్యామీనీయులు సమర్థం, కత్తి దూసే సామర్థ్యం వారికి. కత్తి దూట, దేవుని వాక్యమును ప్రయోగించుట, దానిలో ఉన్న సామర్థ్యం అది సులువుగా రాదు కదా. కత్తి దూట బెన్యామీనులు ఆయన ఉపయోగించి, బెన్యామీనులు అంటే భయపడేవారు. ఒక గోత్రం తుడుపు పెట్టడానికి కోరుకున్నారు. వారి పాపాన్ని బట్టి ప్రభు ఆ రీతిగా అనుమతించారు. తర్వాత వారు ఎటువంటి గురి గల వారు రాశారు. 17, 16 చదివాము ఇప్పుడే. కత్తి దూయటలో వారి సామర్థ్యం, తర్వాత వడిసెల రాళ్ళు విసురుటలో వారి గురి. బేత్లెహేమీయుడు బెన్యామీను. ఆ బెన్యామీను అనే అబ్బాయి ఎంత చక్కగా ఎదిగి ప్రభు కొరకు వాడతాం. ఒక ముర్దెకై బెన్యామీను గోత్రికుడు, సౌలు బెన్యామీను గోత్రికుడు, కొత్త మంది పౌలు బెన్యామీను గోత్రికుడు. బెన్యామీను గోత్రానికి చెందిన అనేక మంది ఆ వివరాలు బైబిల్లో అక్కడ చెప్పాడు. వాటన్నిటి జోలికి ఇప్పుడు మనం వెళ్ళడం గనుక బేత్లెహేము ఎఫ్రాతా నీలో వచ్చేవాడు ఎవరు? బెన్యామీను. మొదటి వాడు బెన్యామీను గోత్రంలో వచ్చిన వారందరూ ప్రభు కొరకు సమర్థులు గాను గురిగల వారు గాను వాడబడినట్టు దేవుని వాక్యంలో
రెండవది ఋతు గ్రంథానికి రండి. ఋతు గ్రంథం 2వ అధ్యాయం. ఋతు గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. ఏమన్నా? నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండేది. అతడు చాలా ఆస్తిపడు. అతడు ఎలీమెలెకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయజు. ఈ 2, 3, 4 ఈ చిన్న పుస్తకంలో 4 అధ్యాయాలు ఉంటే 4 అధ్యాయాల్లో ఎలీమెలెకు అని మొదటి అధ్యాయంలో రాశాడు. ఎలీమెలెకు వంశపు వాడు అని 2వ అధ్యాయంలో రాస్తున్నాడు. కాబట్టి బోయజు ఎవరు? ఎలీమెలెకు వంశపు వాడు. వారు ఉండేది ఎక్కడ? బేత్లెహేం. బోయజు బేత్లెహేంకు చెందినవాడు. అక్కడ బెన్యామీను ఆయన బేత్లెహేంకు చెందినవాడు. మరి రెండవడు ఎవరు? బోయజు. ఆయన కూడా బేత్లెహేముకు చెందినవాడు. చచ్చిన వారికి బ్రతికిన వారికి ఉపకారి రాసింది. మన సమీప బంధువు, మన విమోచకుడు, మనకు ఆయన విడిపించగల వారిలో ఒకడుగా ఉన్నాడు. రుజువు చేసుకున్నాడు. బేత్లెహేముకు చెందిన బోయజు. ఈ బోయజు మన ప్రభువుకు సాదృశ్యంగా ఉంది. రూతుకు బోయజుకు ఏ సంబంధం లేదు. కానీ పరదేశంగా వచ్చిన ఆ రూతును గురించి విన్నాడు. ఆమె యోగ్యతను గురించి విన్నాడు. ఆమె సాక్ష్యాన్ని గురించి విన్నాడు. ఆ తర్వాత సమీప బంధువు మరి ఒకడు ఆమెను అంగీకరించడానికి మనస్సు లేకపోగా, శక్తి లేకపోగా బోయజు నిలబడి ఆమె కొరకు చెల్లించవలసిన ఖరీదన మొత్తం చెల్లించాడు. నయోమి విడిపించాడు. బహుళోనికి కలిగిన యావత్తు విడిపించాడు. విడిపించేవాడుగా, సమీప బంధువుగా బోయజు బేత్లెహేముకు చెందినవాడు గొప్ప పరిచర్య చేసినట్టుగా ఈ ఋతు గ్రంథం అంతట్లో మనం ప్రభువైన యేసు క్రీస్తు రక్తమాంసాల్లో పాలువాడు వచ్చి మన సమీప బంధువుని అన్నారు. మనం యూదులం కాదు, మనం అన్యులం. ఋతు వలె మనం అన్యులం. కానీ ఆయన రక్తమాంసాల్లో పాలువాడుగా మన కొరకు రావడం ద్వారా మన సమీప బంధువుగా తను తాను ఆయన రుజువు చేసుకున్నాడు. ఎంత శ్రేష్ఠుడు! బేత్లెహేము ఎఫ్రాతా, నీవు ఎంత మాత్రము అల్పమైన దానవు కావు అని మత్తయి ద్వారా రాయించాడు. ఏలబోవాడు నీలో నుండి వస్తున్నాడు. నిత్యుడైన దేవుడే ఆయన ఏలబోవాడు నీలో నుండి వస్తున్నాడు అని చెప్తున్నారు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం మనకు బాగా తెలిసిన వచ్చిన ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 9వ అధ్యాయం 6వ వచనం చూడండి. యెషయా ఎలాగనగా మనకు శిశువు పుట్టాను అన్న. ఎవరికైనా పుట్టినప్పుడు ఫలానా వారికి అబ్బాయి పుట్టినాడు, అమ్మాయి పుట్టింది అని చెప్పుకుంటారు. కానీ ఇక్కడ మనకు అన్నాడు అంటే మన జనాంగం అందరికి, ప్రజలుగా మనందరి పడి మనకు శిశువు పుట్టాడు, మనకు కుమారుడు అనుగ్రహింపబడు. ఆయన భుజం మీద రాజ్య భారముండును. అంటే మళ్ళా వచ్చినప్పుడు ఆయన రాజ్య భారం తన భుజాల మీద పెట్టుకుని, ఒక భుజం మీద రాజ్య భారం. కలువరికి వెళ్ళినప్పుడు 2 భుజాలు అప్పగించారు. కలువరికి వెళ్ళినప్పుడు మన పాప భారం అంతా మోసుకొని యోహాను రాస్తున్నాడు, లోక పాపమును మోసుకొని పోకు దేవుని. కలువరకు 2 భుజాలు ఇచ్చాడు, 2 చేతులు ఇచ్చాడు, 2 కాళ్ళు ఇచ్చాడు, దేహం అంతా ఇచ్చాడు, ప్రాణం మన కొరకు బలిగా పెట్టాడు, సమాజపడి తిరిగి ఇచ్చాడు. మళ్ళా వచ్చినప్పుడు ఆయన ఉద్యమం చెప్పాడు, ఆయన భుజం మీద రాజ్య భారము ఉంది. ఆయనకు ఏమని పేరు పెట్టారు? ఆశ్చర్యకరుడు. మామూలు శిశువు కాదని, ఆశ్చర్యకరుడైన శిశువు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయన ఆలోచనకర్త లేడు. తర్వాత భగవంతుడు దేవుడు ఎవరు? ఆయనే.
ఆ పుట్టిన శిశువు ఆయనే, ఆ కుమారుడు ఆయనే దేవుడు అని చెప్పారు. ఆ భగవంతుడ దేవుడు నిత్యుడు తండ్రి. మరి మీ కాకుండా ఏమని రాశాడు? నిత్యుడు, ప్రార్థన కాలం నుండి ఉన్నాడు. ఫ్రమ్ ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్. ఆయన మన దేవుడు, నిత్యుడు, దేవుడు నిత్యుడు. తర్వాత ఇంకో మాట చెప్పాడు, ఏమంటే సమాధానకర్తయకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. మన సమీప బంధువుగా వచ్చి కల్వరిలో వేలాడి ఆ గెత్సెమనెలో ఆ గానుగలో నలిగిపోయిన శ్రమలన్నీ భరించాను, అవమానమంతా భరించాను, ఉమ్మివేతలు భరించాను, తృణీకారం భరించాను, శిలువ వేదనలు భరించాను. ఇప్పుడైతే తండ్రి సింహాసనముగా కుడి పార్శ్వమున ఆసీనుడై ఆయన మహిమను పొందుచున్నవాడు. బెన్యామీనుగా కుడి చేతి పుత్రుడు ఆయన మహిమను పొందుచున్నాడు. బేత్లెహేమీయుడు ఒకడు బెన్యామీను మనం జ్ఞాపకం చేస్తాం. బెన్యామీనుడు ఇటువంటి వారు కొద్దిగా మనం గుర్తు చేసింది. మరొకడెవరు? బోయజు. ఆ అన్యురాలు మోయాబీయురాలు. ఆమె యొక్క ప్రమాణాన్ని, ఆమె తీర్మానాన్ని అంగీకరించాడు. పొలంలో ఆమె ప్రయాస పరిగేరుకున్న విధానం అంతా చూశాడు. తనకన్నా సమీప బంధువుడు ఉన్నాడు కానీ అతను వినిపించడానికి శక్తి లేని వాడు నిలబడ్డాడు. పెద్దలందరూ సంపాదించుకున్నాడు. ఆ రీతిగా బేత్లెహేమీయుడైన బోయజును గూర్చి మనం చదువుతున్నాం. మిక్కిలి ఆస్తి పరు, మన సమీప బంధువు, మన విమోచకుడు. ఆయన మన సమీప బంధువు. మూడవ మనం జ్ఞాపకం చేసుకున్నాం, సమూయేలు మొదటి గ్రంథం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. దావీదు యూదా బేత్లెహేము వాడరు, యూదా బేత్లెహేము వాడరు, ఎఫ్రాతీయుడకు యెష్షై అనువాని కుమారుడు. అబ్బా, దావీదు ఎవరంటే యెష్షై కుమారుడు. మరి యెష్షై ఎవరు? బేత్లెహేము కుమారుడు. యెష్షై ఆయన భార్య. ఆ ఇద్దరికి 10 మంది పిల్లలు, 80 కుమారులు, 2 కుమారులు. ఈ అందరినీ వారు పోషిస్తూ వచ్చారు. దైవభక్తులు పెంచారు, ఒక రీతిగా శారీరకంగా పెంచారు. వారిలో కొందరు గొర్రెల కాపరులుగా, కొందరు సేనకు వెళ్ళి సైనికులుగా సౌలు దగ్గర ఉండి సేవలో శిక్షణ పొందిన 12 మంది కుటుంబం వారు. ప్రభువునందు భయభక్తులు కలిగి వారు ఎదిగినట్టుగా దాన్ని గురించి మనం చదువుతున్నారా? ప్రభువునందు భయభక్తులు కలిగి వారు చూస్తున్నారు. బేత్లెహేమీయుడు దావీదు అని రాశారు. ఈ బేత్లెహేము వాడైన దావీదు ఏం చేస్తున్నాడంటే తండ్రి గొర్రెలను మేపుతూ వస్తున్నాడు. 15వ వచనం చూడండి అక్కడే. 17 దావీదు బేత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచు సౌలునకు తిరిగిపోవచ్చు వచ్చుచు. బేత్లెహేముకు చెందినవా? తండ్రి గొర్రెలను తీసుకుని వెళ్ళేవాడు. ఆ దొడ్డిలో నుండి వ్యాపారానికి తీసుకుని వెళ్ళేవాడు. నీడకు తోలేవాడు, నీళ్లు పెట్టేవాడు, ఆ మందంతటి నడిపించేవాడు. గొర్రెలకు అవసరాలు ఎరిగినవాడు, కాయించున్నవాడు, మేపుచున్నవాడు, నడిపిస్తున్నవాడు, రొమ్మును ఆనించుకొని మోస్తున్నవాడు. గొర్రెలను ప్రేమించాడు. గొర్రెల మంద దగ్గర పాఠాలు నేర్చుకున్నాడు దావీదు. బేత్లెహేము వాడైన దావీదు. అసలు అందరిలో పాత నిబంధన కాలంలో బెన్యామీను కన్నా బోయజు కన్నా మనం ఎక్కువగా ఎరిగింది ఎవరిని? దావీదు ఎవరు? బేత్లెహేము వాడు. బేత్లెహేములో దావీదు గొర్రెల మందతోడు పట్ల చూపించిన ప్రేమ. ప్రభువైన యేసుక్రీస్తు ఆ ప్రియ రక్షకుడు పాపాత్రున్న మన కొరకు కల్వరి సిలువలో ఆయన చూపించిన ప్రేమ మనకు వెల్లడి చేస్తాం. ఆలోచించారా? బేత్లెహేముకు చెందిన
వారిగా దావీదును మనం చూస్తున్నాం. ఆయన నేర్చుకున్నదంతా అక్కడే, ఆయన ప్రార్థనలు అక్కడే, ఆయన ధ్యానం అక్కడే, ఆయన శ్రమలు అక్కడే, ఆయన రచించిన కీర్తనలు అక్కడే, ఆయన రకరకాల వాయిద్యాలు వాయించడం అక్కడే. ఇవన్నీ జీవితంలో తర్వాత ప్రభు ఉపయోగించారు. దావీదు ఇశ్రాయేలు స్తోత్ర గీతములు మధురగానం చేసిన గాయకుడిగా ప్రభు రాస్తున్నారు. బేత్లెహేము బాలు. ఒకరెవరు బెన్యామీన్, మరొకరెవరు బోయజ్, ఇంకొకరెవరు దావీదు, ఇంకొకరెవరు మన ప్రభువే. నాలుగవ వారు ఎవరంటే ముఖ్యంగా ఇలా బేత్లెహేముకు చెందిన వారు చాలా మంది ఉన్నారు. బెన్యామీను గోత్రానికి చెందిన వారు చాలా మంది ఉన్నారు. దావీదు బెన్యామీను గోత్రం కాదు, యూదా గోత్రం. యూదా గోత్రమునకు చెందిన వాడుగా, గొర్రెల కాపరిగా, మన రక్షకుడుగా ప్రభు మన కొరకు ప్రత్యక్షమైన మత్తయి సువార్తలో ఆ మాటలు మనం చదువుకుని ధ్యానం చేద్దాం. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి నుండి మనం చదువుకుందాం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నారు విన్నారా? ఇది ఒక విచిత్రమైన మాట. సువార్తల్లో రాజుగా పుట్టిన వాడు ఎక్కడ అనే ప్రశ్న వేస్తారు. ఎవరిని అడుగుతున్నారు వాళ్ళు? ఏ రోజులు అడుగుతున్నారు? అక్కడ ఏమని రాశాడు? రాజైన హేరోదు. విన్నారా? అక్కడ ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పరిపాలించే దినాల్లో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? హేరోదు కలవరపడ్డాడు. నేను రాజునైతే మరొక రాజు ఎవరైనా, ఇందులో పుట్టిన రాజు ఏమిటి? ఎదిగిన తర్వాత రాజు అవుతాను, కానీ ఇతడు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని వారు అడుగుతున్నారు. తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చారు. వారి దగ్గర సామాన్ తీసుకొని ఆ పెట్టెలు విలువైనటువంటి కానుకల అర్పణలతో నింపి తీసుకొని వచ్చారు. ఎందుకు అంటే, మేము ఆయనను పూజింపవచ్చి తిని అన్నారు. 2వ వచనంలో మాట ఉంది కదా, మేము తొట్టిని పూజించడానికి వచ్చామని కాదు, ఆయనను పూజించడానికి వచ్చాము. మరియను పూజించడానికి అని కూడా కాదు. మరి కూడా ఆయన నా రక్షకుడు అని పలికి, నా రక్షకుడు, నా ప్రభువు, నేను దాసురాలను, నేను ఆయన శిష్యురాలను, నేను దీనురాలను, నేను పాపాత్మురాలను. ప్రభు క్షమించాడు, రక్షించాడు. నా గర్భాన ఆయన పుట్టడం దేవుని చిత్తం, దేవుని కృప తప్ప అది నా సొంతం కాదు అన్నట్టుగా కన్య మరి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? అప్పుడు వారు కలవరపడ్డారు. రాజు ప్రధాన యాజకులను, శాస్త్రులను అందరినీ సమకూర్చి, క్రీస్తు ఎక్కడ పుట్టును అని అడుగుతున్నాడు. క్రీస్తు ఎక్కడ పుట్టును అంటే వారు ఏమని జవాబు చెప్పారు? యోదయ. 5వ వచనం. అందుకు వారు యోదయ దేశము బేత్లెహేములోనే, లేక యోదయ బేత్లెహేము ఎఫ్రాతాలోనే అన్నాం. యోదయ బేత్లెహేము ఎఫ్రాతాకు చెందిన బేత్లెహేములోనే. ఎందుకనగా దేశపు బేత్లెహేము యూదా ప్రధానులు ఎంత మాత్రమును అల్పమైన దానము కావు. ఎందుకు? నీవు అల్పమైన దానం అక్కడ చెప్పాడు కదా, అది నిజమే. కానీ నో మోర్ యు షల్ బి నోన్ యాజ్ అన్నోన్, వెరీ లిటిల్ కాదు. మొత్తం అందరిలో నా ప్రజలను ఏలగొప్పవాడు నీలో నుండి వస్తాడు, నా ప్రజలను పరిపాలించేవాడు నీలో నుండి వస్తాడు అని మీకా ద్వారా, మీకాను మాత్రం చెప్పలే, ప్రవక్త ద్వారా. ఆ ప్రవక్త మీకా. కనుక మీకా రాశాడు, లోకం రాశాడు, మత్తయి రాశాడు, యోహాను రాశాడు. ఆయన బేత్లెహేములోనే పుట్టును. క్రీస్తు అనబడిన యేసు దావీదు సంతానముగా వస్తాడు. ఆయన బేత్లెహేములో పుట్టునని లేఖనం చెప్పుకోలేదా అని వారు. ఆ తర్వాత వారు
ప్రభు ద్వారా బోధింపబడి దేవుడు చెప్పినట్టుగా సమాచారం తెచ్చి మళ్ళీ ఆయనకు అప్పగించకపోయినా 2 ఏళ్ల వయసు గల మగవారిని అందరినీ శిశువుని అతను చంపించాడు. కానీ అతడు దేవుని చేత బోధింపబడి మరి యొక్క మార్గమున వారు తిరిగి వెళ్ళారు అని ఆయన చెప్తున్నారు. ప్రభు యేసుక్రీస్తుని గురించి ఆయన ఏం రాశాడంటే, ఒక మాట మనం చదువుకుందాం, దాదాపుగా మనం ముగించుకుందాం. తిమోతి 2వ పత్రిక 2వ తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. పౌలు ప్రకటించిన సువార్త అది సరి అయిన సువార్త, కత్తి కాదు, సరి అయిన సువార్త. నా సువార్త ప్రకారం దావీదు సంతానంలో పుట్టినవాడు, మృతులలో నుండి లేచినవాడు, యేసుక్రీస్తు జ్ఞాపకము ఆయన దేవుడు. యెషయా 9:6 చదివే కదా, బలవంతుల దేవుడు ఎవరు? ఆయన. పిచ్చులకు తండ్రి ఎవరు? ఆయన. పుట్టిన కుమారుడు ఎవరు? ఆయన. బేత్లెహేములో పుట్టిన కుమారుడు, మరియ ద్వారా పుట్టిన కుమారుడు, పరిశుద్ధాత్మ ద్వారా పుట్టిన కుమారుడు. ఎక్కడ? బేత్లెహేము. ఏ కాలం? రోమీలు పరిపాలించింది. యోసేపు ఆమెను ఆదరించారు, వారికి ప్రదానం చేయబడింది, వారు ఏకము కాలేదు. కానీ జనసంఖ్యలో రాయబడడానికి బేత్లెహేముకు చెందిన వారుగా ఆయన రాయబడ్డాడు. బెన్యామీను రాయబడ్డాడు, బోయజు రాయబడ్డాడు, దావీదు రాయబడ్డాడు. వీరందరూ బేత్లెహేముకు చెందిన వారు అని రాయబడ్డాడు. బేత్లెహేము పొలాలు, బేత్లెహేము గొర్రెలు, బేత్లెహేము బావి, బేత్లెహేముకు చెందినవి లేఖనాల్లో కొన్ని చెప్పారు. కానీ చూస్తా ఉంటే ఆ బేత్లెహేము అట్మాస్ఫియర్ అంతా, వాతావరణం చాలా గంభీరమైన విశేషమైన. బేత్లెహేము ఎఫ్రాతా ఈ యూదా ప్రధానంలో ఎంత మాత్రం అల్పమైన దారు, నిత్యుడుగా ఉన్నవాడే పుట్టినవాడు. బేత్లెహేములో కన్యమరియ ద్వారా కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన మన కొరకు సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన మన నిమిత్తమై అప్పగించబడ్డాడు, మృతి చేయబడ్డాడు. మృతులలో నుండి లేచిన క్రీస్తు జ్ఞాపకం చేసుకో అని ఆయన చెప్తాడు. బెన్యామీను బాలుడు మాత్రమే, బోయజు బాలుడు మాత్రమే, దావీదు బాలుడు మాత్రమే. కానీ మన ప్రభు యేసుక్రీస్తు ఎవరు? రక్షకుడు. ఆయన రక్షకుడు, ఆయన విమోచకుడు, ఆయన ప్రభువు, ఆయన సర్వం ఆయనే. సమాధానకర్త ఆయనే, న్యాయాధిపతి ఆయనే, రాజాదిరాజు ఆయనే, దేవాది దేవుడు ఆయనే. ఆయన కుమారుడు సర్వములు సర్వమగు నిమిత్తం పరలోకము తండ్రి ఆయన ఎలాగ నియమించాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ ఉదయకాలం మనం మీకా గ్రంథములో మీకా చెప్పిన ఒక మాట, క్రొత్త నిబంధనలు అదే మాట, అది స్వల్పగ్రామం కాదు, ఎంత మాత్రము అల్పమైనది కాదు అని ప్రభు ఆ బేత్లెహేములో వచ్చిన ప్రభువును బట్టి ఆ గ్రామాన్ని ఎలా దీవించాడు, ఆ యూదా గోత్రాన్ని ఎలా దీవించాడు, యూదులను ఎలా దీవించాడు, యూదులు కాని అన్యులు మనలను ఎలా దీవించి రక్షించాడు సంగతులు లేఖనాల నుండి మనం జ్ఞాపకం చేసుకున్నాం. మీకా యెషయా ఇద్దరు కూడా ఒకే కాలానికి చెందిన ప్రవక్తలు. దాదాపుగా లోకములో ఆయన జన్మించడానికి 100 సంవత్సరాల ముందుగా మీకా ప్రవచించారు. అంతకన్నా ముందుగా, కొంచెం ముందుగా యెషయా ప్రారంభించారు. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా 4 యూదా రాజుల దినాల్లో యెషయా ప్రవచిస్తే, యోతాము, ఆహాజు, హిజ్కియా 3 రాజుల దినాల్లో మీకా ప్రవచించాడు. ఈ బేత్లెహేముకు చెందిన బాలురు, వారి విశేషాలు, వారిలో దాగి ఉన్న క్రీస్తును ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన భక్తి జీవితానికి సహాయకరంగా ప్రభు మన కొరకు ఈ చిన్న సందేశాన్ని ప్రయోజనకరంగా జీవించుకుంటా ప్రార్థించుకుంటాం. తల్లి వంచండి, తర్వాత సత్యవంచండి. ప్రేమగల తండ్రి, మహిమగల దేవ,
నీ గ్రంథం విప్పడం మా చేత కాదు, దాన్ని గ్రహించుట మా శక్యం కాదు, ఒప్పుకొనుచున్నాను. ఆది కాండము నుండి బేత్లెహేము చరిత్ర మా ఎదుట ఉంచారు. బెన్యామీనుతో ప్రారంభించి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వరకు మీరు వివరించారు. ఆ బెన్యామీనును బట్టి, ఆ బోయేజును బట్టి, ఆ దావీదును బట్టి, ఆ రక్షకుని బట్టి ఎన్నిక లేని గ్రామం ఇక మీద ఎంత మాత్రం అల్పమైనది కాకుండా ఏలబోవాడు దానిలో నుండే వచ్చును. ఒక రక్షకుడు అక్కడి నుండే అక్కడికి రావాలి. నియమించారు, నెరవేర్చారు, మహిమ పొందారు. ఈ స్తోత్రములు చెల్లిస్తున్నాం. చిన్న కూడిక అయినను మీరు మాకు సహాయం చేశారని మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా ప్రియులు కొన్ని పరిచర్య బాధ్యతలు కలిగి ఉన్నారు. వారి హస్తాలు మీరు బలపరచండి, పనుల్లో సహాయం చేయండి. మరొక కూడిక కొరకు కూడా మమ్మల్ని సిద్ధపరచండి. మా రాష్ట్రంలో పరిస్థితులు రకరకాలుగా ఉన్నవి. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. సంగతులు తెలియక, సగల ఏర్పాట్లు లేక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. కనికరించండి. ప్రజలు నెమ్మదిగా సుఖముగా బ్రతకాలని, వారి రక్షణ కొరకును, వారి సుఖకరమైన జీవితం కొరకును ప్రార్థిస్తాం. ఈ వాక్యం మా కొరకు దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తుతించి వేడుకొనుచున్నాను తండ్రి.